విద్యార్థులకు శుభోదయం. మనం ముందు వీడియోల్లో అర్థాలంకారాల్లో భాగంగా ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం గురించి వివరించుకున్నాం. సమన్వయం చేసి ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి వాటి మీద మరిన్ని ఉదాహరణలు మీరు అభ్యాసం చేశారనే అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం అర్థాలంకారాల్లోనే 4వ అలంకారమైనటువంటి స్వభావోక్తి అలంకారం, 5వ అలంకారమైనటువంటి అతిశయోక్తి అలంకారం గురించి మనం చెప్పుకోబోతున్నాం. మొదటిగా స్వభావోక్తి అలంకారం, దాని యొక్క లక్షణం గురించి, ఉదాహరణల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. స్వభావ ఉక్తి, స్వభావోక్తి అంటే స్వభావం అంటే జనరల్గానే ఉండేటటువంటివి, అంటే ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. అంతేకాకుండా ఇక్కడ చూడండి, జాతి గుణ క్రియాదులతో ఒక వస్తువు స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం అని కూడా మనం చెప్పుకుంటాం. దాని యొక్క ఉదాహరణను మనం గమనించినట్లయితే, మన ప్రకృతిలో కానీ జాతి గుణం అంటే ఉన్నది ఉన్నట్లు మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కోపంలో ఎలా ఉంటాం, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉంటూ ఉంటాం, లేదంటే పక్షులు చక్కగా కిలకిల రావాలతో ఏ విధంగా ఎగురుతూ ఉంటాయి, చెట్లు పచ్చని ఆకులతో పచ్చని ప్రకృతితో ఏ విధంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవి మన నిత్య జీవితంలో మనం రోజు చూస్తూనే ఉంటాం. అవి ఇప్పుడు మామిడి పండు ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది అంటాం, పుల్లగా ఉంటుంది అనం కదా. చింతకాయ ఎలా ఉంటుంది, పులుపుగా ఉంటుందంట. అంటే దాని సహజ స్వభావాలు ఇవన్నీ కూడా, అంటే మల్లెపూల పరిమళం సువాసన వెదజల్లుతుంది అంటాం. అంటే అది ఉన్నది ఉన్నట్లుగా స్వభావాలు. ఇక్కడ మనం చూసినట్లయితే శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, ఘన హోంకారంతో, కదలాడే కనుబొమలతో సోమదేవుణ్ణి మందలించాడు. అంటే ఏంటి, అతను కోపంలో మందలించేటప్పుడు ఆయన స్వభావాలు ఆ విధంగా ఉన్నాయి. సమన్వయం చేయాల్సి వస్తే మీరు ఈ విధంగా రాయాలి. అదిరిపడి ఎర్ర కళ్ళు ఎర్రబడడం, పడే పెదవి, కనుబొమ్మలు ముడిపడడం, ఇవన్నీ కూడా కోపంలో ఉండేటటువంటి స్వభావాలు. కాబట్టి ఇది ఖచ్చితంగా స్వభావోక్తి అలంకారం అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మరిన్ని ఉదాహరణలు మనం చూద్దాం. చూడండి, ప్రకృతి కనుచూపు మేర ప్రకృతి పచ్చని చెట్లతో, ఇక్కడ ప్రకృతి మొత్తం కూడా పచ్చగా అందంగా చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అన్నాం అనుకోండి. ఇందులో ప్రకృతి స్వభావాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా వివరించడం జరిగింది. ప్రకృతి ఎప్పుడు కూడా రమణీయంగా ఆహ్లాదంగా పచ్చగా ఉంటుంది కదా. అది చూడగానే మీరు ఇది స్వభావోక్తి అలంకారం అని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చూడండి, మామిడి వృక్షంపై వాలిన చిలుకలు పచ్చని రెక్కలతో, ఎర్రని ముక్కుతో, చక్కని మాటలతో ముద్దు గొలుపుతున్నాయి అన్నామనుకోండి. చిలుకలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి, ఎర్రని ముక్కు కలిగి ఉంటుంది, చూడడానికి ముద్దు గొలుపుతూ ఉంటాయి. ఇది ఏ అలంకారం అని మీరు ఆలోచిస్తే వెంటనే ఇది స్వభావోక్తి అలంకారము అని మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఇందులో చిలుకల రూపాన్ని, గుణాన్ని వర్ణించి చెప్పాం కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అని మీరు చక్కగా గుర్తుపట్టవచ్చు. ఇంకా మరిన్ని ఉదాహరణలు మీరు ఆలోచించండి. ఎక్కువ కొన్ని చూడండి, అడవిలోని జింకలు చెవులు నిగిర్చుకొని బెదురు చూపులతో, బిత్తర చూపులతో చెంగున గెంతుతున్నాయి. అంటే ఏంటి, జింకల స్వభావం అది కదా. జింకలు ఎప్పుడూ కూడా అలా చెంగున చెవులు నెక్కించుకొని చెంగున బిత్తర చూపులతో భయపడుతూ గెంతుతూ ఉంటాయి కదా. ఇది స్వభావోక్తి అలంకారం. అంటే ఉన్నది ఉన్నట్లుగా ఇలా వివరించి చెబితే ఇది స్వభావోక్తి అలంకారం. మీరేం చెయ్యాలి, ఇప్పుడు మనం లక్షణం చూసాం, ఉదాహరణలు చూసాం, ఉదాహరణని సమన్వయం చేసాం. మీరు ఇలాంటి ఉదాహరణలు మనకి కళ్ళులకు కనిపించేవి, మనకి ఎక్కువగా వాడుకలో ఉండేవి, మీరు మరిన్ని ఉదాహరణలను మీరు ఆలోచించి రాయడానికి మీరు అభ్యాసం చేయాలి. ఎక్కడైనా మీకు కనిపిస్తే అది స్వభావోక్తి అలంకార స్వభావము, దాని లక్షణాన్ని గుర్తించగలిగే ప్రయత్నాన్ని చేయాలి. ఇప్పుడు మనం 5వ అలంకారం, అర్థాలంకారంలో భాగంగా 5వ అలంకారమైనటువంటి అతిశయోక్తి
అలంకారం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అతిశయోక్తి అలంకారం. అతిశయ ఉక్తి అలంకారం. అతిశయోక్తి అంటే ఏంటి? డంబాలు, అతిశయము, డాబు అని ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మనకి ఉన్నదానికన్నా ఎక్కువగా చెప్పుకునే ప్రయత్నం చేయడానికి ఎక్కువగా తహతహలాడిపోతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడినా సరే మన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికో, మనకు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా చేసి చెప్పుకోవడానికో ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అది మనుషుల సహజ లక్షణం. ఎందుకు అంటే మరి తక్కువగా ఉంటే తక్కువగా చూస్తారనో, కొందరు స్వభావాలు అందరూ అలా ఉండరు. 100% ఇదే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఉన్నదానికన్నా ఎక్కువగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మరి అతిశయోక్తి అలంకారానికి లక్షణం మనం చూసుకుంటే ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, ఉన్నదానికంటే ఎక్కువగా చేసి మాట్లాడడం, ఉన్నదానికంటే అంటే గోరింతల్ని కొండంతలుగా చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. మరి దాని ఉదాహరణలు మనం అందరం వాడుతూనే ఉంటాం. నిత్య జీవితంలో మనందరికీ తెలుసు. చిన్నపిల్లలను కలిపినా పెద్దవాళ్ళని కదిపినా సరే ఎక్కువగా మనం వాడేటటువంటివి ఉదాహరణలు మీకు తెలిసినవే ఉంటాయి. కాకపోతే అవి అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణగా రాయొచ్చు అన్న విషయం మీకు తెలియకపోవచ్చు తప్ప మనం వాడే వాక్యాలే అవన్నీ. ఇక్కడ చూడండి, హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిజంగా తాకుతాయా? ఆలోచించండి. హిమాలయ పర్వతాలు ఎత్తైనవే కాదనం, కానీ ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఏది కూడా ఆకాశాన్ని తాకలేదు కదా. ఎంత ఎత్తుగా ఉన్నా చాలా ఎత్తుగానే ఉంటాయి, కానీ ఆకాశాన్ని తాకుతున్నాయి అన్నది మాత్రం అది అబద్ధం. కానీ అవి చాలా ఎత్తుగా ఉంటాయి అని చెప్పడానికి మనం అలా వాడేస్తూ ఉంటాం. అది మనుషుల స్వభావం. హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతాయి అంటే ఏంటి? ఉన్నదానికన్నా గోరింతల్ని కొండంతలుగా చేసి చెప్పడం. మరి ఇంకొక ఉదాహరణ చూడండి, మా ఊరి చెరువు సముద్రం అంత పెద్దది తెలుసా? మా ఊరి చెరువు చాలా పెద్దది, సముద్రం అంత పెద్దది అని ఎక్కువగా చెప్తూ ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. నిజంగా సముద్రం అంత చెరువు ఎక్కడైనా ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. ఇలా సమన్వయం చేయగలగాలి. సమన్వయం చేయమని అడిగినప్పుడు, ఎందుకంటే చెరువులు ఎప్పుడూ కూడా ఎంత పెద్ద చెరువు అయినా సరే సముద్రాన్ని తలపించవు, సముద్రంతో సమానంగా సరిరావు. కానీ ఆ చెరువు చాలా పెద్దది అని చెప్పడానికి మనం మా ఊరి చెరువు సముద్రం అంత పెద్దది అని మనం చెప్తూ ఉంటాం. ఇంకా తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఎవరైనా పొడవుగా ఉన్నారనుకోండి, మా తమ్ముడు తాడి చెట్టు అంత పొడవు ఉంటాడు అంటే చాలా హైట్ తెలుసా అని చెప్పడానికి మనం ఆనందంలో ఎలా చెప్తూ ఉంటాం? మా తమ్ముడు తాడి చెట్టు అంత పొడవు ఉంటాడు తెలుసా అని ఎక్కువగా వాడుతూ ఉంటాం. నిజానికి తాటి చెట్టు ఎంత పొడవు ఉంటుంది? చాలా పొడవు ఉంటుంది కదా. మనుషులు ఎంత పొడవుగా ఉన్నా 6 అడుగులే చాలా ఎక్కువ, మహా అయితే 7 అడుగులు కదా. కానీ తాటి చెట్టు చాలా అడుగులు ఉంటుంది. అంత ఎత్తు ఎవరు ఉండలేరు. కానీ మనం ఆ పొడవుగా ఉంటాడు అని చెప్పడానికి మనం తాటి చెట్టు అంత పొడవు ఉంటాడు అని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఇంకా చూడండి, నగరంలోని మేడలు ఆకాశాన్ని అంటుతాయి తెలుసా. నగరంలో ఉన్న మేడలు ఎంత ఎత్తుగా ఉంటాయో అని చెప్పడానికి నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతాయి, ఆకాశాన్ని అంటుతాయి అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. నిజానికి తాకుతాయా? బహుళ అంతస్తుల మేడలైనా సరే, ఎన్ని అంతస్తులైనా సరే ఆకాశాన్ని మాత్రం తాకలేవు. కానీ మనం అలా వాడుతూ ఉంటాం. ఈ రకంగా చూడండి, మా పొలంలో బంగారం పండిందండి, ఈ సంవత్సరం ఎకరాకు 60 కట్టల ధాన్యం వచ్చాయండి, మా పొలం బంగారం అండి, మా పొలంలో బంగారం పండుతుందండి అని ఎక్కువగా రైతులు అతిశయంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పొలం అంటే అంత ఇష్టం. ఎందుకంటే దిగుబడి బాగా ఇచ్చింది. నిజానికి పొలం అంతే దిగుబడి బాగా ఇచ్చింది, ఎక్కువ బస్తాలు ధాన్యాన్ని ఇచ్చాయి అని చెప్పే సంతోషంలో గోరంతల్ని కొండంతలు చేసి చెప్తూ మా పొలంలో బంగారం పండింది అని ప్రజలకు చెప్తూ ఉంటారు. ఇదే రకంగా అమ్మ చేతి వంటను కానీ, ఇంకా పిల్లల మాటల్లో కానీ, ఇంకా వేరే విషయాలు చాలా విషయాలు మనం గోరంతల్ని కొండంతలుగా చేసి చెప్తూ ఉంటాం. ఈ విధంగా గోరంత విషయాన్ని కొండంత విషయాలుగా చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం.
మరి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ అతిశయోక్తి అలంకారానికి స్వభావోక్తి అలంకారానికి మీరు తేడాలు బాగా గమనించాలి. అతిశయోక్తి అలంకారానికి ఇంకా మరిన్ని వాక్యాలను సొంతగా రాయడానికి ప్రయత్నం చేసి సమన్వయం చేయడానికి అభ్యాసం చేయండి. మరి వచ్చే వీడియోలో ఇంకొక అలంకారంతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.